హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ సరు థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో విస్తరాకు ముగ్గు చూపిస్తున్నాను చూడండి. ఈ విస్తరాకుని ఇంగ్లీష్‌లో ఏమంటారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్పెషల్ టాపిక్‌లో విషయం ఏమిటంటే, మన ఏఐ టెక్నాలజీ ఒకరి ప్రాణం నిలబెట్టిందంట. ఎలాగంటే, ఒక వ్యక్తికి ఒక రేర్ బ్లడ్ డిసార్డర్ వచ్చిందంట. ఆయన చనిపోతారని అందరూ చెప్పారంట. హాస్పిటల్‌లో ఉంచినా లాభం లేదని, ఇంటికి తీసుకెళ్ళిపోమని కూడా అన్నారంట. అయితే అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ వేరే డాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యారంట. ఆ డాక్టర్స్ ఏఐని యూజ్ చేసి, దానికి సంబంధించిన మెడిసిన్ గురించి సెర్చ్ చేసి, ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చారంట. ఎన్నో హాస్పిటల్స్‌లో డాక్టర్స్ అందరూ చనిపోతారని చెప్పిన వ్యక్తి, మన ఏఐ టెక్నాలజీతో బ్రతికారంట. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా! సో, మన ఏఐకి ఒక ఓ ఏసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు వాయిస్ స్కామ్స్ ఎక్కువైపోయాయంట ఫ్రెండ్స్. అంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాయిస్‌తో మనకి కాల్స్ రావడం. ఎగ్జాంపుల్‌కి ఒక పెద్దావిడకి వాళ్ళ మనవడి వాయిస్‌తో ఒక కాలొచ్చిందంట. అందులో అతను నన్ను పోలీసులు పట్టుకున్నారు, మనీ కట్టకపోతే వదలనంటున్నారు. కాబట్టి మనీ సెండ్ చేయమని అడుగుతున్నాడంట. సో, ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే గుడ్డిగా వారి స్కామ్‌లో పడకండి. ప్రెజెంట్ మన టెక్నాలజీతో ఏమైనా క్రియేట్ చేయొచ్చు. ఏది నిజం, ఏది అబద్ధమో తెలియనంతగా అయిపోయింది. ఇప్పుడే పైన మన ఏఐ టెక్నాలజీకి ఒక ఓ ఏసుకున్నాం. బట్ ఇది విన్నాక జీరో వేసుకోవాలనిపిస్తుంది. కొంచెం డీప్‌గా ఆలోచిస్తే ఏఐ రాకుండానే మన సమాజంలో జస్ట్ ఇంటర్నెట్‌తో ఎంత యూజ్ ఉందో అంత మిస్‌యూజ్ చేయడము జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ యూజ్‌ఫుల్ ఏఐ ఎంతలా మిస్‌యూజ్ చేస్తారో అనేది అంచనాకే అందట్లేదు. ఫ్యూచర్ అంతా ఏఐ దయ మన ప్రాప్తం అంతే ఫ్రెండ్స్. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ టెక్నాలజీస్ గురించి చెప్పాలంటే అమెరికాకు సంబంధించిన చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, మన ఇండియాలోని కృత్రిమ్ ఏఐ వీటిని బీట్ చేస్తూ చైనా తీసుకొచ్చిన డీప్‌సీక్. రీసెంట్‌గా వీటన్నింటిని దాటుకుని స్పీడ్‌గా దూసుకొచ్చిన ఎలాన్ మస్క్ గారి గ్రోక్ ఏఐ. ఈ గ్రోక్ ఏఐకున్న స్పెషాలిటీ ఏమిటంటే, దీనిని మనం ఏ లాంగ్వేజ్‌లో క్వెషన్ అడిగితే అదే లాంగ్వేజ్‌లో ఆన్సర్ ఇస్తుందంట. అంటే మనం బూతులతో మాట్లాడితే అది కూడా బూతులతోనే సమాధానం ఇస్తుందంట. ప్రెజెంట్ అందరినీ అబ్బురపరుస్తున్న ఏఐ టెక్నాలజీ గ్రోక్ ఏఐ. ఇలా బూతులు కూడా మాట్లాడడం అనేది చిన్నపిల్లలకి మంచిది కాదని మన గవర్నమెంట్ అభిప్రాయం. ఎవరు ఎన్ని అన్నా ఎలాన్ మస్క్ గారు మాత్రం దీనిని ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారంట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ టాపిక్ విషయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఇంకా విస్తరాకు విషయానికొస్తే, విస్తరాకుకు ఇంగ్లీష్‌లో సెపరేట్‌గా ఒక వర్డ్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. విస్తరాకు మీనింగ్ లిటరల్‌గా చెప్పాలంటే విస్తారంగా ఉండే ఆకు. విస్తారం అంటే బ్రాడ్ ఆర్ వైడ్. ఆకు అంటే లీఫ్. సో, బ్రాడ్ లీఫ్ ఆర్ వైడ్ లీఫ్ అని అర్థం. అదే మీనింగ్‌ఫుల్‌గా చెప్పాలంటే భోజనానికి యూజ్ చేసే ఆకు కాబట్టి లీఫీ డైనింగ్ ప్లేట్ ఆర్ లీఫ్ ప్లేట్ అని చెప్పవచ్చు. ఈ విస్తరాకు భోజనం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని మన పూర్వీకుల నుండి చెప్తున్నా మనం మాత్రం పాటించలేకపోతున్నాం. అట్లీస్ట్ వీలైనప్పుడల్లా అరిటాకులో అయినా తినడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఇంకా మన టాపిక్ ముగ్గు విషయానికొస్తే, ముగ్గు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది? బావుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైకు, షేరు, కామెంట్ అన్నీ ఫ్రీనే. ఇప్పుడే చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఆర్ ఎస్ స్టే హానెస్ట్‌లీ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.